అంటే మీరు తెలంగాణకి ఎప్పుడు వలసొచ్చారా? లేకపోతే ఏంటి సార్? అంటే మా మూలాలు వచ్చేసేసి తెనాలి. మా గుంటూరు నాన్నగారు జిల్లా తెనాలి. గుంటూరు జిల్లా తెనాలి. నే నేను పుట్టి పెరిగింది మాత్రం సంగారెడ్డి. ఒకానొక ఎలక్షన్స్‌లో 62లో మా నాన్నగారు అక్కడ ఎలక్షన్‌లో పోటీ చేయటం. ఆ ఎలక్షన్‌లో ఓడిపోవటం. ఓ రకమైన వైరాగ్య భావనతో తెనాలి వదిలిపెట్టేసేసి బందర్ వెళ్దామని ఏదో అనుకోవటం ఆ టైంలో జరిగిందంట. అదే టైంలో సంగారెడ్డిలో మా నాన్నగారితో పాటు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్న రంగగారి శిష్యుడు ఒకాయన సంగారెడ్డిలో వచ్చి సెటిల్ అయ్యి ఉండటం. తెనాలి పెట్టినప్పుడు ఎక్కడికైతే ఏముందండి, ఇక్కడ వ్యవసాయదారుడిగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు రండి అంటే అప్పుడు ఆయన అక్కడ రావటం తెలంగాణ సంగారెడ్డిలో ఇప్పుడు కంది అని ఐఐటి ఎక్కడైతే ఉందో ఓకే. ఆ ఐఐటి దగ్గర ల్యాండ్స్ కొనుక్కొని ఒక రైతు కింద ఆయన సెటిల్ అవ్వటం జరిగింది. నేను సంగారెడ్డిలోనే పుట్టి పెరగటం జరిగింది. సంగారెడ్డి నుంచి నేను విద్యాభ్యాసం అంతా సంగారెడ్డి. ఆ తర్వాత హైదరాబాదు. ఓకే. 18 ఏట నుంచి ఎన్ఎస్ఐ నాయకుడి కింద, యువజన కాంగ్రెస్ నాయకుడి కింద నా యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మాది స్వతంత్ర సమరయోధుల కుటుంబం. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అని మా విన్నాను. తాతగారు ఉప్పు సత్యాగ్రహం టైంలో అంటే మా తల్లిగారి తండ్రి ఉప్పు సత్యాగ్రహం టైంలో ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరు క్విట్ ఇండియా టైంలో జైలుకి వెళ్ళటం జరిగింది. స్వతంత్ర సమరయోధుల కుటుంబం మాది. ప్లస్ రంగా గారు అంటే అత్యంత గౌరవ భక్తి శ్రద్ధలో ఉన్న కుటుంబం మాది. అక్కడి నుంచి రావటం ఇక నాలుగో తరం కాంగ్రెస్ వాడిని నేను. ఓకే. కాబట్టి ఆ కాంగ్రెస్లో కొనసాగటం. రేవంత్ రెడ్డి గారు నేను డిగ్రీలో క్లాస్మేట్స్ మేము ఏవి కాలేజీలో. ఓకే. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌మి. ఇద్దరం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా చేసాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు నా ఇంటి వెనకే. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీసు నా ఇంటి ముందే ఉంటుంది. అంటే మేము నైబర్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కొలీగ్సే కాకుండా నైబర్స్ కూడా మేము. 33 సంవత్సరాల స్నేహం. 89 నుంచి మా స్నేహం. అట్లాగే జగ్గారెడ్డి నేను కూడా ఒకటే ఇంట్లో పెరిగాము. మా ఇంట్లో ఒక పోర్షన్ ఆయనతో 45 సంవత్సరాల స్నేహం. జగ్గారెడ్డితో దాదాపు 51 సంవత్సరాలు, 52 సంవత్సరాలు ఫ్రెండ్‌షిప్. ఒకటే కలిసి పెరిగాము. జగ్గారెడ్డి గారు, నేను, వాళ్ళ వైఫ్ ముగ్గురం ఒకటే ఇంట్లో కలిసి పెరిగాము. ఓకే. మా ఇంట్లో ఒక పోర్షన్‌లో జగ్గారెడ్డి వాళ్ళు అద్దెకుండేవాళ్ళు. ఇంకో పోర్షన్‌లో జగ్గారెడ్డి వాళ్ళ వైఫ్ నిర్మల వాళ్ళు అద్దెకుండేవాళ్ళు. ఓకే. కలిసి మేము స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. అట్లా అనుబంధం ఉంది నాకు. ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. జగ్గారెడ్డి గారు చాలా స్పెషల్ వ్యక్తి. యాక్చువల్‌గా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లోనే సమైక్య మాట మాట్లాడేవాళ్ళు ఆయన. ఆయనతో నిజంగా ఏంటి సార్? ఎలా ఏంటి? అంటే జగ్గారెడ్డి గారి యొక్క ఆ రోజు ఆలోచన ఏందంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోవటం కంటే కూడా సమైక్య రాష్ట్రంగా ఉంటేనే 2 రాష్ట్రాలలో ఉన్న ప్రజలు అభివృద్ధిలో చెందుతారు. 42 మంది ఎంపీలు ఉన్న ఒక రాష్ట్రం కింద ఉంటే ఢిల్లీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంకి కొంచెం జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని పరిశీలిస్తారు. ఎటువంటి నిధులు గానీ డెవలప్‌మెంట్ జరుగుతుంది. ప్లస్ కేసీఆర్ అనే వ్యక్తి చేతిలో గనక తెలంగాణ పడితే తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణ వెనకబడిపోతుంది అనే ఒక ఉద్దేశంతోటి తన సమైక్య నినాదం తీసుకోవటం జరిగింది. అందరూ 100కి 99 మంది అంటున్నప్పుడు ఈయనొక్కటే ఆంధ్ర సమైక్యత అని చెప్పేసి అనటం జరిగింది. బట్ సోనియా గాంధీ గారు ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాము అని చెప్పేసి అంటే, సోనియా గాంధీ గారి మాటకి, ఆమె గౌరవానికి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి తను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తను కూడా ఉండటం, తర్వాత కూడా తెలంగాణలో మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఎమ్మెల్యే కూడా వెళ్ళడం. ఓకే సార్. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి చదువుకున్న పరిస్థితి, ఇద్దరు కలిసి చదువుకున్నారు. 33 సంవత్సరాల ఫ్రెండ్స్ మీరు. నిజంగా చాలా ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని. ప్రతి అణచాలని చూశాడు. దయాకర్ రావుతో కలిసి వీళ్ళందరూ చేసి ఫోన్ ట్యాపింగ్లని అవని ఇవని చాలా చేసిన పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు కష్టపడి పైకొచ్చి సీఎం స్థాయికి వెళ్ళాడు. నిజంగా రేవంత్ ఇప్పుడు ఇలాగా కాకుండా చదువుకున్న టైంలో ఎలా ఉండేవాడు? ఏం చెప్పేవాడు అంటే ఏం చెప్తారు? అంటే చదువుకునే రోజుల్లో కూడా తనకు ఒక గమ్యం అంటూ క్లియర్ కట్ ఒక గమ్యం అంటూ నిర్దేశించుకొని టార్గెట్ ఉంది. చదువుల్లో ఎలా చదవాలి, తను ఫైన్ ఆర్ట్స్ లో చాలా నిష్ణాతుడు. తన దస్తూరి చూస్తే మీకు ముత్యాలాగా ఉంటాయి తన యొక్క రాత. ఓకే. ఒకానొక టైంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెలుగు లిపి రచించేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. ఓకే. తెలుగు అక్షరాలు మీరు రాసిస్తే దాన్ని మైక్రోసాఫ్ట్ మేము మా యొక్క లిపిగా మార్చుకుంటామని చెప్పి. ఆ టైంలో ఈయన ఏదో అమెరికాకి వెళ్ళటం టైం ఇవ్వకపోవటం వల్ల, తర్వాత బాపు గారు టైం ఇవ్వటం వల్ల బాపు గారితో రాపించుకున్నారు. అంటే బాపు గారి దస్తూరి ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉండే దస్తూరి రేవంత్ రెడ్డి గారిది. ఒక విజనరీ నాయకుడు, కష్టపడే మనస్తత్వం ఉంది, ఎటువంటి బెదురు లేని నాయకుడు. తనని ఎవరైనా మంచిగా
ఇది చేయొచ్చు, కానీ తనని బెదిరించడం అనేది ఎవడు చేయలేడు. కేసీఆర్ బెదిరించి తన ఒకతే ఒక కూతురు పెళ్లికి కూడా రాకుండా బెయిల్ ఇవ్వకుండా చేసేసిన దాన్ని ఆయన ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందనేది, అతను ఒక స్టార్. రాజకీయ నాయకుల్లో స్టార్ డమ్ ఉన్న నాయకులు చాలా తక్కువ మంది బెయిల్ ఉంటారు. మీద పెళ్లికి వచ్చేటప్పుడు కూడా ఆ లైవ్ చూస్తే జనాలకి అంటే ఎలా అట్లా చేసేసి, అట్లని ఇంకోటి కూడా కేసీఆర్ తనని జైల్లో పెట్టాడు, అన్యాయంగా ఇది చేశాడు అని చెప్పేసి కక్ష సాధింపు ధోరణి కూడా లేని నాయకుడు. అతను ఏదైనా తప్పులు చేస్తే చట్టం తన పని అని చేసుకోవాలని ఉంటుంది, కానీ కక్ష సాధింపు చేసేసి చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీలో ఎవరు మిగిలేవారు కూడా కాదు. కేసీఆర్, కేటీఆర్ కూడా ఇక్కడ నుంచి పారిపోవటానికి ఇదే వాళ్ళు. అంటే ఒక మంచి విజనరీ లీడర్ కింద నేను చెప్పొచ్చు. ఎందుకంటే నా మిత్రుడు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉన్నప్పుడు కాకుండా విద్యార్థి దశలో తను ఎటువంటి ఆడు అనేది, ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా బోలాగా ఉంటాం. అవును, మనసులో ఏముంటే అది మన మిత్రులకి పంచుకుంటూ ఉంటాం. రాజకీయాల్లో వచ్చినాక ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది మనం సెన్సార్ చేసుకుని మాట్లాడటం జరుగుతుంది. కానీ విద్యార్థి దశ నుంచి కలిసి కలిసి ఉన్నాళ్ళం, చదువుకున్నాళ్ళం కాబట్టి రేవంత్ రెడ్డి చాలా విజనరీ, చాలా సింప్లిసిటీ ఉన్న నాయకుడు. ప్రజలకి ఎప్పుడు ఏదో ఒకటి చేసేసి అయితే తన యొక్క మార్క్ వేసుకోవడానికి తను ఎప్పుడు కష్టపడతా ఉంటాడు. ఓకే సార్. జట్టి కుసుమకుమార్ టార్గెట్ ఏంటి తెలంగాణ రాజకీయాల్లో? ఇక్కడి నుంచి అంటే మాకు తెలిసింది ఏంటంటే ఖమ్మం ఎంపీగా కూడా ట్రై చేశారు మీరు, అక్కడ కూడా ఇవ్వాలనుకున్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇవ్వలేదు. దాంతోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గారు మీరు ఉన్నారు ఇప్పుడు. పరిస్థితి మీ పయనం ఎటు అంటే ఏం చెప్తారు? మీ టార్గెట్ ఏంటి? అంటే ఎంపీగా ఉండటం ఇష్టమా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడే రాష్ట్రంలోని ప్రజలకి సేవ చేయటం అంటే మీకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేకుండా ఉన్నాను. నేను 95లోనే యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 26 ఇయర్స్ వయసులోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. పేరు చెప్పడం బాగుండదు, కానీ అప్పుడు నా కింద కార్యదర్శిగా పనిచేసిన ఒక నాయకుడు ఇప్పుడు మంత్రి తెలంగాణలో. వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడని ఆసక్తితో 99 ఎలక్షన్స్లో ఆసక్తి కనపరిచారు. టికెట్ వచ్చింది, గెలిచాడు. సో 4, 9, 14లో గెలవటం, ఇప్పుడు మళ్ళీ కూడా గెలవటం, మంత్రిగా మారటం జరిగింది. ఓకే. అంటే నాకు పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేయటం అనేది నాకు ఇష్టం, కానీ ఎలక్షన్లో నిలబడి గెలవాలి అనేది ఆసక్తి నాకు ఇప్పటి నుంచి ముందు నుంచి లేకపోవటం. లేకపోతే నేను 99లో నిలబడి ఉంటే ఇప్పుడు నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగానో ఇంకా డిప్యూటీ సీఎం గానో ఎక్కడో ఏదో స్థాయిలో ఉండేవాడిని. ఓకే. అటువంటిది పార్టీ యొక్క ఆదేశం మేరకు మొట్టమొదటిసారి అసలు ఇతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ నిలబడాలి కదా అని నా యొక్క శ్రేయోభిలాషులు వాళ్ళు చాలా మంది చెప్పడం వల్ల మొట్టమొదటిసారి ఖమ్మం ఎంపీ సీటు నేను, ఎందుకంటే నాకు రాష్ట్ర రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు. రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను వద్దు, నాకు జాతీయ రాజకీయాల్లోనే పనిచేస్తాను, నేను ఏఐసీసీలో స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నేను పీసీసీ అయినప్పుడు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటమే బాగుంటుంది కదా అంటే కూడా నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే నా గ్రోత్ ఉంటుంది, నీకు కూడా ఉపయోగపడతాను అనే దాని మీద ఆయనను కూడా ఒప్పించి సెకండ్ టర్మ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోలేదు. ఓకే. అట్లా నాకు జాతీయ రాజకీయాల మీద ఉంది కాబట్టి నాకు గోల్ అంటూ ఏం లేదు. ఎంపీ అనేది సరే ఇప్పుడు కాకపోయినా రాజ్యసభ లాంటి దానికి పార్టీ ఏమి ఆశించి నాకు ఏం ఏం చెప్పితే అది చేస్తారు. నేను ఐఎమ్ రెడీ. పార్టీ నేను లాయలిస్ట్ని, పార్టీ సీనియర్ని, ఆర్గనైజర్ని, కాబట్టి పార్టీ నాకు అవకాశాలు ఏది ఇస్తే దానికి నేను ఐఎమ్ రెడీ.